జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11న రైతుల కోసం కలెక్టర్ వద్దకు వెళ్ళి విజ్ఞప్తి పత్రాన్ని అందజేస్తామని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు. మీరేమంటారు? ఉంది ఇప్పుడు మంచి చేయటం ఎవరికైనా మంచిదే కదండి. మంచి చేసేవాళ్ళు ఎవరైనా మేము ఆశీర్వదిస్తాం. మనం దాని గురించి చేయాల్సిందే ఉంది. మంచి చేసిన దానికి మనం ఎవరు కూడా అగ్రీడ్ అవ్వాల్సిందే. మంచి పని చేసినప్పుడు దానికి ఇదేందుకు మద్దతు తెలపాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అవుతున్నా కానీ రైతులకి ఎలాంటిది భరోసా ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారాల్లో ఏటా 20,000 వేస్తూ ఉన్నారు. ఏంతోటికి వాటి గురించి మాట్లాడలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కరెక్టే కదా, మరి ఉన్న వాస్తవమే కదా. లేనిదేముంది, లేనిది అనలేదు. కానీ ఉన్నట్టు చెప్పాడు. చేయాలి కదా. అనుకున్న ఈ వాగ్దానాలు సక్రమంగా చేసినప్పుడే ప్రభుత్వం ఎవరిదైనా దానికి అగ్రీడ్ అవుతారు. జనాలు కూడా వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు. అది మనం చేసేదేముంది, మనం చేయగలిగింది బాధ్యతగా ఉండి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఏదైతే అన్నారో అది నిరూపించుకోవాలి. అంతేగాని మాటలు చెప్పేసేసి సుళ్ళు కబుర్లు చెప్పడం కాదు. ఎవరైతే అనుకున్నట్టు చేస్తారో వాళ్ళకి అగ్రీడ్ జనాలు కూడా బ్రహ్మరథం పడతారు. ఏది చేయలేదనుకోండి ఈసారి ఎన్నికలు వాళ్ళకి గెలవరు. ఉన్న వాస్తవం చెప్పేదేముంది. ఎందుకు ఎవరు చెప్పినా అదే నేను చెప్పేది అదే అగ్రీడ్. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని జనాలు బ్రహ్మరథం పడతారండి. చేయలేదనుకోండి ఈసారి చూస్తారు, మరోసారి సభకు నమస్కారం పెడతారు. ఇంకంతే. అలాగే ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పైన కూడా మేము ధర్నాకి దిగుతాము, స్థాయిలో మేము ప్రచారం చేసుకుంటాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మంచిగా ఉంది. మంచి చేసేటప్పుడు ఏదైనా వీళ్ళు చేసి చూపించాలి. ఏదన్నారో అది చేశారనుకోండి మంచిదేగా. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ఎవరు చేసినా దానికి ఆశీర్వదిస్తాం. ఏంటి చేయలేదనుకోండి మీరు ఇంకో రెండోసారి రాదు. మంచిగా అనుకోండి చేయండి. ఇది మన మార్గం ఏమనుకున్నారు మీరు దాన్ని నిర్మూలించి శుభ్రంగా చేయండి. చేస్తే దానికి అగ్రీడ్ ఎవరైనా కాదనరు. జనవరి 3న ఫీజు రిక్వైర్మెంట్స్ ఉందండి. విద్యార్థుల కోసం అని చెప్పేసి ఇంతవరకు బకాయిలు ఏమీ వాళ్ళకి ఇవ్వలేదు, విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, తల్లికి వందనం అన్నారు, అదే అమలు చేయలేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అంటున్నారు. వాస్తవం ఇప్పుడు ఏదైతే అన్నారో వాళ్ళల్లో ఇంతవరకు 6 నెలలు అవుతుంది, వాళ్ళు ఏం చేయలేదు. ఈ ఇసుక డాబీ మెస్సులు కూడా పన్ను కల్పిస్తామన్నారు, 6 నెలలు అవుతుంది. ఇసుక కూడా ఈ సమ్ములు ఫుల్గా లేదు, సగం బడీలో వస్తున్నాయి. చేసే దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయకుండా సక్రమంగా చేయండి. చేస్తే ఎవరైనా మీరు అనుకున్న దానికి అగ్రీడ్ అవుతారు. మీరు అనుకున్న మాటల్ని నెలకొల్పాలిగా, చేయాలిగా. ప్రభుత్వంగా మీకున్న బాధ్యత ఉందిగా. ఇప్పుడు అతను చేయలేదన్నారు, మీరు చేసి నిరూపించాలిగా. ఇప్పుడు అతను చేయలేదు, మేము మేమే చేస్తామన్నారు, మీరు అది కూడా చూపించి నిరూపించండి, చేయండి. ప్రజలకి నలుగురికి పని కల్పించండి. ఇప్పుడు ఇదివరకు అతను చేయలేదు, మేము చేస్తాము, అందరికీ టాపీ మేస్తులు అందరికీ పనులు చూపిస్తామన్నారు. 6 నెలలు అవుతుంది, ఇసుక లేదు, తగ్గించారు. సగం అందుట్లో అతనిలా ఫుల్గా బాడీలకి ఎత్తుతున్నారు. రేట్లు తగ్గించి సక్రమంగా మీరు నిరూపించుకోండి. సక్రమంగా పరిపాలన చేయండి. చేస్తే మీకే బ్రహ్మాండం పడతారు జనాలు. చేయలేదనుకోండి మరోసారి మీరు రారు. ఉన్న మాసం యథార్థం చెప్తున్నాను. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఇప్పుడు నువ్వేం చేసావు? అంతకుముందు పసుపు కుంకం కన్నా నువ్వు తుడిచికెళ్ళిపోయావుగా. ఇప్పుడు నువ్వు ఉన్నవాసం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు చేస్తాడనుకున్నావు. 5 ఏళ్ళు అతను ప్రభుత్వాన్ని చేసి చూపించాడు. అది గొప్పతనం. కానీ నువ్వు చేసి చూపించు. నువ్వు కూటమంటున్నావు. నీకు ఏకాగ్రంగా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు ఏకాగ్రంగా ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేడు. ఎవరినో ఒకరు పొత్తు పెట్టుకొని వస్తాడు. అది నిరూపించలేడు. అది చెయ్యాలి. నువ్వు అనుకో చేయాలి. నువ్వేది చేయలేవు, నీ వల్ల కాదు. చేసి నిరూపించు. చేసి జనాలు మెచ్చుకుంటారు. అతను 5 సంవత్సరాలు కూడా చేశాడు. రాజ్యాంగం ఏంటో నేను ప్రభుత్వాన్ని చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు ధీటుగా చేశాడు. ఎలా చేయనండి జనాలకి సక్రమంగా పరిపాలన చేసేయండి. ఒకటేంటండి, అమ్మఒడి 18,750 రూపాయలు ఇచ్చాడు. పిల్లలకి 15,000 రూపాయలు ఇచ్చాడు. పిల్లలకి ఇచ్చాడు. 10,000 రూపాయలు పిల్లలకి ఇచ్చాడు. ఇదే చిరు ఉద్యోగులకి, ఆటో వాళ్ళకి వేసాడు. ఈ ప్రభుత్వంలో ఏం చేశారు మీరు? ఏం చేశారని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు? 6 నెలలు ఏది చేసినా కూడా శూన్యం. 15,000 వేస్తాం, 1,500 వేస్తా అన్నారు. నానా తప్పులు పెడుతున్నారు. ఏం చేసి మీరు చేసింది అయితే గ్యాస్ అన్నారు, అది అన్నారు, బస్సు అన్నారు, ఇదన్నారు. ఏమి ఉత్తమ మాటలే కానీ మీరు చేసేది ఏమీ లేదు. మీరు చేయలేరు, మీ వల్ల కాదు. అతను ఎందుకంటే అమలు చేసే లోపల ప్రళయం వచ్చేసింది, అందుకోసం అమలు చేయలేకపోయామంటారు. గుర్తు మాటలండి ఇవన్నీ కూడా. అతను ఉన్నాడు, ఏమైతే పాదయాత్రలో చెప్పాడో అన్నీ చేశాడుగా, చేసి చూపించాడుగా. అబద్ధాలు ఏం చెప్పలేదు కదా. మేమేదో చేస్తాం, పొడి చేస్తాం అన్నారు. ఏది మీరు చేసి నిరూపించి చెప్పండి, జనాలకు చెయ్యండి, చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాటు అని చెప్పేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఈ నెల 11న రైతుల సమస్యలపై డైరెక్ట్గా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని అందించబోతున్నారు. మీరేమంటారు? రైతుల సమస్యలపై రైతు సమస్య గురించి తెలియదండి నాకు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ రైతులకి ఏటా 20,000 అంటా ఉన్నారు. అది వరకు వేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ గారికి ర్యాలీతో వెళ్ళి విజ్ఞాపన పత్రం అందించబోతున్నారు. ఆయన జాయిన్ గారు ఏం చేయలేరండి, ఆయన ఏం చేయలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ పథకాలు ఏమి అమలు చేయట్లేదని వైసీపీ అంటున్నారు, మీరేమంటారు? చేస్తున్నా అది ప్రతిపక్షం అనే మాటలు వీళ్ళు మాత్రం బాగానే చేస్తున్నారు. వీళ్ళు ఇంత బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు కూడా ఇంటికి పంపిస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది ఈ 6 నెలల కూటమి ప్రభుత్వం? బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ పర్లేదు బాగానే ఉంది. పథకాలు ఏమేమి వచ్చినాయి అంటారు? అన్ని పథకాలు వచ్చి మీ మ్యాక్సిమం వస్తున్నాయండి. కొన్ని ఆగుతున్నాయి. కొంతమంది ఏంటి పథకాలు రావట్లేదు, మాకు ఇంకా ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అవుతున్నా కానీ ప్రతిపక్షాలు ఏవోటి మాట్లాడుతుంటారండి. అది మాత్రం కామనే. వైసీపీ సమస్య కాదు, పార్టీ ఏ పార్టీ అయినా. తర్వాత రాజశేఖర రెడ్డి చేశాడు, బంగారం వెళ్ళి రామారావు చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు బాగానే. చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు పరిపాలన. పథకాల విషయంలో కానీ పథకాలు అంటే ఏమున్నాయి, పథకాలు ఇస్తే మన సొమ్ము మనకే ఇస్తారు, ఏదో దాని మీద వేసి అవి ఇవ్వకపోవడమే మంచిది ఒక రకంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11 నుంచి పోరుబాటు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రైతుల సమస్య పైన పోరాడబోతున్నారు. ఆరుణంగా చేయాలనుకోండి, అప్పుడు చేయలేదు. 6 నెలలకు ఇచ్చాడు వడ్డీ డబ్బులు, సంవత్సరం కూడా ఇలా. ఇంకా 6 సంగతి చెప్పొద్దు, నాకు పెట్టండి. కాదు అది కాదండి, ఆడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి ఎదరోని ఎక్కిరియాలి. వాడు చేయకోకుండా సంవత్సరానికి నువ్వేమో వడ్డీ డబ్బులు ఇవ్వాలి. నా కాడేమో 1400 కొన్నావు, కట్ట బియ్యమే 1400 అమ్ముతున్నావు. అది 2 కట్టలు అమ్ముతుంది. అదే వడ్డీ కట్ట 2 బస్తాలు అవుతాయి, 25 కేజీలు. తెలంగాణకు తెలియదు ఒడ్డు కట్టకి ఎన్ని అవుతాయి బియ్యం. 76 కేజీలు నిగర బత్తాయి అయితే సంచి తీస్తే 75 పోయినా 55 కిలోలు ముడి బియ్యం వస్తాయి. 5 కిలోలు తరుగు పోయినా 50 కిలోలు వస్తాయి. 2 కట్టలు 2 17 ఎంత? అప్పుడు 1600 1700 అమ్ముతుంది. ఒక్క డబ్బులే మాకు ఇచ్చింది. రైతులకు ఎన్నిసార్లు ఇచ్చినా పర్లేదు, కానీ ఎవడు ఇచ్చాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ముందు అంటూ ఉపయోగం ఉంది. ముందు ఆయన ఇచ్చి ఎదరోని ఎక్కియాలన్నా నేను. అలాగే విద్యుత్ ఛార్జీల పైన కూడా 11వ తారీఖు మేము ర్యాలీ చేస్తాం. ఏమన్నా 10 సార్లు పెంచారండి, 2 సార్లు పెంచితే పెంచలేదా చెప్పమానండి. వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లు పెంచలేదా? నూనె ప్యాకెట్ ఎంత టీడీపీ ప్రభుత్వం 120 అమ్మింది, వైసీపీ ప్రభుత్వంలో 200 అమ్మింది. 170 కానించి పైన తక్కువ అమల. దిగిపోయే ముందు 1 నెల 2 నెలలు తగ్గించాడు. మరి 5 సంవత్సరాల డబ్బులు ఎంత వస్తాయి? మనకి ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి? అతను ఇచ్చింది ఎంత చెప్పు. అంటే కూటమి ప్రభుత్వం వస్తే నిత్యావసర సరుకులు మొత్తం తగ్గిస్తా అన్నారు. తీరా చూస్తే మొత్తం బాదుడే అని చెప్పి ఏమన్నాయి వాళ్ళు ఎక్కి 6 నెలలే కదా, అన్నీ కుదరపడాలిగా. తగ్గిస్తారేమో ఎవరు చెప్తారు? అంతా కేంద్ర ప్రభుత్వం వాళ్ళదేం కాదుగా. ఇలాంటి నిత్యావసర అన్నీ తయారు అమ్మేదంతా ట్యాక్స్ అంతా కేంద్ర ప్రభుత్వం. లేదు, మనం చేసేది ఏముంది? మనం చేయగలిగింది ఏం లేదు. బాధ్యతగా ఉండి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఏదైతే అన్నారో అది నిరూపించుకోవాలి. అంతేగాని మాటలు చెప్పేసేసి సుల్లు కబుర్లు చెప్పడం కాదు. ఎవరైతే చెప్పి అనుకున్నట్టు చేస్తారో వాళ్ళకి ఎగ్రీడ్ జనాలు కూడా బ్రహ్మరథం పడతారు. ఏది చేయలేదనుకోండి, ఈసారి ఎన్నికలు వాళ్ళకి గెలవరు. వాస్తవం చెప్పేది ఏముంది? ఎందుకు? ఎవరు చెప్పినా అదే చెప్పి నేను చెప్పింది అదే ఎగ్రీ. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని జనాలు బ్రహ్మరథం పడతారండి. చేయలేదనుకోండి ఈసారి చూస్తారు.